హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులందరికీ అతి ముఖ్యమైన తాజా సమాచారం అండి. సో, ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే సర్వీస్ బుక్ పోతే ఏం చేయాలి అని అయితే అంటున్నారు. సో, దానికోసం మనం తెలుసుకుందాము. ఉద్యోగ ఉపాధ్యాయులకు సేవా పుస్తకం అంటే సర్వీస్ పుస్తకం అనేది అత్యంత ముఖ్యమైనది. అది కాస్త ఎక్కడైనా పోతే ఏం చేయాలి? ముందు జాగ్రత్తగా సేవా పుస్తకాన్ని అయితే ఉద్యోగులు తమ వద్ద ఉంచుకోవచ్చా? నకలు డూప్లికేట్ ఎలా సిద్ధం చేసుకోవాలి? తదితర విషయాలన్నీ మీకోసం ఈ వీడియోలో ఉన్నాయి. సో, ఈ విధంగా సర్వీస్ పుస్తకం అయితే మనకు ఉండడం జరుగుతుందండి. సో, ఉద్యోగ ఉపాధ్యాయులకు నకలు సేవా పుస్తకం తయారు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 216ను 1964 ఏప్రిల్ 22న అయితే జారీ చేసిందనమాట. 1964 ఇయర్‌లో ఒరిజినల్ సేవా పుస్తకంలో నమోదైనటువంటి వివరాలను నకలు సేవా పుస్తకంలో స్పష్టంగా రాయాలి. ఇక ఉద్యోగి పనిచేసే కార్యాలయాధిపతితో నకలు సేవా పుస్తకంలో ఎప్పటికప్పుడు ధృవీకరణ చేయించుకోవాలి. ఈ బాధ్యత ఉద్యోగులదే. ఒరిజినల్ సేవా పుస్తకాన్ని ఎప్పుడూ కార్యాలయంలోనే ఉంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. కార్యాలయాధిపతి స్వాధీనంలో ఉండగా సేవా పుస్తకం కాలిపోయినా, ఎక్కడైనా పోయినా డూప్లికేట్ సేవా పుస్తకం సహాయంతో తిరిగి నూతన పుస్తకాన్ని వాళ్ళే తయారు చేస్తారు. ఇక శాఖాధిపతి అనుమతితో నియమాధికారం గాని, లేక అతడి ఆదేశాలతో ఇతర అధికృత అధికారి గాని కొత్త సేవా పుస్తకాన్ని తయారు చేస్తారు. ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు పాఠశాల విద్యాశాఖ కమిషన్ అనుమతితో డీఈఓ నూతన సేవా పుస్తకాన్ని అయితే పునర్నిర్మిస్తారు. డీఈఓ ఆదేశిస్తే ఎంఈఓ ఉన్నత పాఠశాలలకు, హెచ్ఎంలకు కూడా తయారు చేయవచ్చును సేవా పుస్తకాన్ని. ఇక తన నియంత్రణలో పనిచేసే ఉపాధ్యాయ ఉద్యోగులకు కార్యాలయాధిపతి ముందుగా నోటీసులు జారీ చేసి ఏడాదిలో ఒకసారి ఒరిజినల్ సేవా పుస్తకాన్ని చూపించాలి అని ప్రభుత్వము జీవో నంబర్ 152 1969 మే 20న జారీ చేయబడింది. ఇక ఇలా చూపించిన తదుపరి అధికార ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరన ధృవీకరణ పత్రాన్ని రూపొందించి పై అధికారికైతే పంపాల్సి ఉంటుంది. ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం తమ ఒరిజినల్ సేవా పుస్తకంలో సంతకం చేయాలి, మర్చిపోవద్దు. అందులో పొందుపరిచి ఉన్న అంశాలను ధృవీకరణలు విధిగా తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగి విదేశీ పర్యటనలో ఉంటే ఆడిట్ అధికారులు సేవా పుస్తకంలో అవసరమైన నమోదులు చేసి తర్వాతే ఉద్యోగి సంతకం చేయాల్సి ఉంటుంది. వార్షిక ధృవీకరణలు చేయనట్లయితే సేవా కాలంలోనూ పదవీ విరమణ, పెన్షన్ తదితర విషయాల్లోనూ సమస్యలైతే ఉత్పన్నమవుతాయి. ఇక నకలు సేవా పుస్తకాన్ని తయారు చేసుకునే వరకు ఒరిజినల్ జిరాక్స్‌ను తీయించి భద్రపరచుకోవాలి. ఈ నిబంధనలు ప్రభుత్వ శాఖల్లో పనిచేసే గెజిటెడ్ అధికారుల నుంచి అటెండెంట్ వరకు అందరికీ అయితే వర్తిస్తాయి. సో, ఇదే అండి సర్వీస్ పుస్తకము. సో, ఈ సర్వీస్ పుస్తకం గురించిన తాజా సమాచారం అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.